నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సర్పై 2 రోజుల పాటు జరిగిన గందరగోళం తర్వాత చర్చించేందుకు అధికార పక్షం అంగీకరించింది. వందే మాతరం ఎన్నికల సంస్కరణలపై చర్చించేందుకు సమయంతో పాటు తేదీని నిర్ణయించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజే సర్పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రెండో రోజు సమావేశాల్లోనూ ఇవే అంశాలపై విపక్షాలు ఆందోళనకు దిగటంతో స్పీకర్ అఖిలపక్ష సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎట్టకేలకు అధికార పక్షం చర్చకు అంగీకరించింది. అయితే ప్రత్యేకంగా సర్పై కాకుండా ఎన్నికల సంస్కరణలు అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీతో వందే మాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందున దీనిపై తొలుత చర్చించేందుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించింది కేంద్ర ప్రభుత్వం. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుందని, 10 గంటల సమయం కేటాయించాలని బీఏసీ సమావేశం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరవుతారు. దీని తర్వాత ఎన్నికల సంస్కరణలపై చర్చలు మంగళవారం, బుధవారం అంటే 2 రోజుల పాటు జరగనున్నాయి. 2 రోజుల గందరగోళం తర్వాత సర్ వివాదం ఉన్నప్పటికీ పార్లమెంట్లో చర్చకు మార్గం సుగమమైంది. చర్చను నిర్వహించడానికి తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం చెబుతుండగా ప్రతిపక్ష సమయం, తేదీ కోసం పట్టుబడుతోంది.